ఆయా భాషల్లో నుంచి ఆయా జన్మల్లో నుంచి వెళ్ళినట్టుగా కూడా చూస్తున్నాం. తర్వాత 1000 ఏళ్ల పాలన గురించి చెప్పినప్పుడు 1000 ఏళ్ల పాలనలో చాలామంది వెళ్ళారు, కానీ అందులో కూడా కొంతమంది మోసం చేయబడ్డారు. కారణం ఏమిటి అంటే చివరికి ఎవరు మిగులుతారు అంటే ఆయన వాక్యాన్ని కైకొని వారే మిగులుతారు. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు కూడా అంటే వాళ్ళు తునికిసలాడడం, అంటే ఒకరోజు మాట వినడం, ఒకరోజు వినకపోవడం అండి, ఒకరోజు పాపాన్ని సమర్పించుకొని ప్రమాణం చేయడం, మరొక రోజు అదే పాపాన్ని తీసి నెత్తిని రాసుకోవడం, ఇట్లాంటివి చేయరు. వాక్యంతో ముడిపడతారు, ఆయన పాదపెట్టంతో ముడిపడతారు. కాబట్టి అటువంటి వారిని ఎవరు కూడా తొలగించలేరు. ఎలా అంటే చూడండి, పౌలు ఒక చోట అంటాడు కదా, కరువైనను ఖడ్గమైనను రోమపత్రిక చూడండి, రోమపత్రిక 8:16-8:37 చూడండి. 8:37 ఆయన మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మనలను ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరము. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే దినమంతా కూడా ఆయన మాట గురించి ప్రతి సందర్భానికి కూడా పరిశీలించుకొని ప్రవర్తిస్తుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారి ముందుకు ఏ విధమైన బోనస్లు వచ్చినా, ఏ విధమైన లోక సంబంధమైన పరిస్థితులు వచ్చినా ఏమండి, పాత జీవితాలను, పాత పాపాలను, మళ్ళా పాత లోకాలను జరుగుకోరు. కాబట్టి అటువంటి స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాం. అయితే ఈ రోజు మనము కిందటి దినమున శనివారం నాడు మనము 60వ అధ్యాయాన్ని దేవుడు మనకు వినిపించాడు. 60వ అధ్యాయం, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరిల్లుము అని. 70 సంవత్సరాలు చర జీవితంలోనికి వెళ్ళిపోయిన వారికి దేవుడు ఆహ్వానించి, ఆదరించి, భయపడకమని 43వ అధ్యాయంలో భయపడకమని చెప్పి ఉండి, అలాగే 46లో ముందు మేము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే అని చెప్పి ఓదార్చి ఏమండి మరి వాళ్ళను ఆదరిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావేమో, నేను నిన్ను మర్చిపోలేదు, చూడు నా చేతుల మీద చెప్పుకున్నాను అని చెప్పటం. తరువాత మరి నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లలు నేనే రక్షిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేయటం. ప్రతి సందర్భంలో కూడా వారికి వాగ్దానం మీద వాగ్దానం చేస్తూనే ఉన్నారు. చివరికి ఒక మాట అంటాడు, ఏమిటి అంటే మీరు మీ భక్తి విధానం మార్చుకోవాలి. ఇప్పుడు చెరలో నుంచి వచ్చారు కాబట్టి ఇంత మురుకు వల్లే ఉండకూడదు, మీరు మీ భక్తి విధానం మార్చుకోవాలి. అప్పుడు నన్ను ఏదడిగినా నేను మీకు దయచేస్తాను అని ఎక్కడ 58 నుంచి వారి భక్తి విధానాన్ని సరిచేయడానికి, వారి ఉపవాస విధానాలను సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. 57వ అధ్యాయం చివరిలో నేను వారి ప్రవర్తన చూసే వారిని స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడు. అలాగనే నిమిషం మాత్రం నేను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను చేరదీస్తాను అని 54వ అధ్యాయంలో చెప్తున్నాడు. అన్నీ కూడా ఆదరణకరమైన వాక్యాలు వాటితో చెప్పి మరి మీరు మీ భక్తి విధానం ఇలా మార్చుకుంటే రక్షింపనేరక ఉండినట్లు నా హస్తం ఏం గురించి కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, మీ దోషాలే నాకు మీకు అడ్డంగా వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు తొలగించుకోవాలి. తొలగించుకుంటే నేను మీరు పిలిస్తే నేను ఉన్నాను అని అంటాను అని చెప్పి 21వ వచనంలో మీతో నేను నిత్య నిబంధన చేస్తాను, నీ నోటను నీ పిల్లల నోట నుండి నా వాక్కును నా నిబంధనలు ఎన్నడూ కూడా తీసివేయను, తొలగిపోకుండా చూస్తాను. అయితే నీ ఉన్న స్థితి నుంచి నువ్వు లేవాలి అని దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఉన్న స్థితి నుంచి లేవాలి, లేచి ఏం చేయాలి? లేచి ఆయన యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచాలి.
వెలుగు మన మీదకి వస్తుందట. దేవుని స్తోత్రం కదా. అది చెప్తున్నాడు చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని చెప్పి చాలా ఆశీర్వాదాలు అక్కడ రాశాడండి. జనములని వెలుగుకు వచ్చేదరు, రాజులని ఉదయకాంతికి వచ్చేదరు, కన్నులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కుట్టుకునిచు ఉప్పొంగును. దేవుని స్తోత్రం కలుగును. ఇలాంటి అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మనం ఉన్న స్థితి నుంచి మనం లేవాలి. సాధారణంగా ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్నప్పుడు అపవాది చిన్న చిన్న ప్రక్రియలు చేస్తూ ఉంటుంది. ఏంటంటే పాత విషయాలను, పాత పాపాలను మనం ముందుకు తీసుకొచ్చి పెడతా ఉంటుంది. వింటూ ఉన్నారా? విన్న వారందరూ దేవుని స్తోత్రం. ఏం చేస్తుందండి? పాత పరిచయాలు, ఇంకా పాత విషయాలు అంటే ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి పెడతా ఉంటాం. అప్పుడు మనం ఎలా డ్యాన్స్ వేస్తామా చూస్తుంది. స్టాండర్డ్గా నిలబడతామా లేకపోతే తొలగిపోతామా అని చూస్తుంది. అర్థమైందండి? మనం ఆత్మీయ స్థితిలో అంతకంతకు ఎదుగుతూ ఉన్నప్పుడు అండి పడగొట్టాలని దాని ప్రయత్నం. యోగు చూడండి, ఆత్మీయ స్థితిలో టాప్ ప్లేస్కి చేరిపోయాడు. అవునా? ఎంత ప్లేస్కి చేరిపోయాడు అంటే దేవుని హృదయంలోనే ఒక స్థానం సంపాదించేశాడు. ఆయన నోటితోనే అంటున్నాడు, నా కుమారుడు యోగు అతడు యథార్థవంతుడు, భూమి మీద ఉన్న వారందరిలో నీతివంతుడు అంటాడు. అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి అతని మీద ఎవరి కన్ను పడింది? ఆయన చిన్న చిన్న వాటిలో లొంగడు. అందుకని అతని దగ్గర ఉన్నతి తీసేసుకున్నాడు. అర్థమైందండి? ఉన్నతి తీసేసుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు జ్ఞాపకం చేశాడు ఈ విషయాలు? పాప ఎప్పుడు మన దగ్గర ఉంటుంది లేదు, తీసేయండి, మీరు ఎత్తుకోండి. ఏమండి? యోగు చిన్న చిన్న విషయాలకు లొంగడండి. పాపానికి లొంగడు, అబద్ధానికి లొంగడు, డబ్బుకు లొంగే అవకాశం లేదు. అతను ధనవంతుడు. ఏమండి? లంచానికి లొంగడు. ఏమండి? లేదా మందుకో చెత్తకో ఏమండి చదవడానికి కూడా లొంగడండి అతను. అందుకని అతని దగ్గర ఉన్నది తీసేసాడు. మనం అలా కాదు. మనలో స్థిరత్వం ఎంత ఉందో చూడాలి అంటే వాడు లేనిది తీసుకొచ్చి మన దగ్గర ఉండి పెడతాడు. అర్థమవుతుందా? అప్పుడు మనం మగ్గు చూపామనుకోండి, అప్పుడు మనకు ఉన్న దాంట్లో వేలాడతాడు అనమాట. అర్థమైందండి? కాబట్టి దయచేసి దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఆత్మీయతను, దేవుడు ఇవ్వకపోతే ఆత్మీయత రాదు. దేవుడు ఇవ్వకపోతే దేవుని వాక్కు నీ దగ్గరికి వస్తుందా? రాదు. నువ్వు వినగలవా? రాదు, అవ్వదు. దేవుని చిత్తం లేకపోతే ఆయన మాట ఎవరు విని మారలేరండి. అంటే దేవుని చిత్తం మన మీద ఉందన్నమాట. ఆయన లెక్కల్లో మనం ఉన్నామన్నమాట. ఆయన చిత్తంలో మనం ఉన్నామన్నమాట. 65 కీర్తన ఏం చెప్తుంది? ఆయన ఏర్పరచుకున్నారు, ఆయన చేర్చుకున్నాడు దేవుని మందిరంలో అంటుంది కదా. 65 కీర్తన 4వ వచనం ఏమంటుంది? దేవుడు తన మందిర ఆవరణలో నివసించినట్లు నేను ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు అంటుంది. అంటే మనం దేవుని మందిరానికి వచ్చేసామంటే ఎట్లా వచ్చేసాము? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని, ఆయన చేర్చుకున్నాడు మనల్ని. ఏర్పాటు చేసుకుని చేర్చుకున్నాడు అంటే ఆయన దృష్టిలో మనం ఉన్నాం, ఆయన కనుసన్నల్లో మనం ఉన్నాం, ఆయన అరచేతిలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అపవాదం వచ్చి మన ఎదురుకి ఏదైనా బోనస్లు పెట్టింది అనుకోండి, మనం ఏం చేయాలా? చెప్పాలి. మేము ఎవరు చెప్పరా? రెస్పాండ్ అవ్వాలి. పాత పరిచయాలు, పాత స్థితిగతులు ఏమండి, పాత లంచాలు, లేకపోతే ఏవేవో పాత అలవాట్లు, పాత స్నేహితులు మనం ముందుకు వచ్చి పెట్టింది అనుకోండి, ఏం చేయాలి? మనం స్టాండర్డ్గా నిలబడాలి, నిశ్చితంగా నిలబడాలి. నేను దేవుని పక్షాన్ని ఉన్నాను, నిలబడాలి. ఎందుకంటే యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తే నువ్వు ఎలా ఉంటావో చెప్తా ఉన్నాడు. చూడండి 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చేదనట. దేవుని స్తోత్రం. 60వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుంది? జనములు నీ ఎదుటకు వచ్చేదను. ఏమండి? 14వ వచనం చూడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి, ఎవరైనా నిన్ను బాధిస్తే గనక ఆ సంతానం వారి సంతానం అంట మన ఎదుటకు వచ్చి సాగిల పడ్డారట. నిన్ను తృణీకరించిన వాళ్ళందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెడతారు. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. వారు పెడతారంటే
దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారు, దేవుని బిడ్డలని మనకు పేరు పెడతారండి. దేవుని స్తోత్రం. ఎవరు అంతకుముందు వాళ్ళు? మనల్ని బాధించిన వారు, మనల్ని విసిగించిన వారు, మనల్ని నిందించిన వారు, మనల్ని తిరస్కరించిన వారు. ఏమండి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలాగే దానిలో నిగూఢమైన అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు చెప్తాడు అర్థం. ఇప్పుడు చూడండి, ఆయన లే అన్నప్పుడు మనం లేవలేకపోయామనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆయన లే అంటే ఏంటి అర్థం? నీ ఉన్న స్థితి నుండి, నీకున్న పరిస్థితిని బట్టి, అంటే నీ హృదయ స్థితిగతులను బట్టి, ఒకవేళ ఏమైనా నాకు అవిధేయమైంది ఏమైనా ఉంటే నువ్వు ఆ స్థితి నుంచి లే అంటున్నాను కదా. 58, 59 తర్వాత కదా 60 అధ్యాయం. 58, 59 ఏం చెప్తాను? నీ భక్తి విధానాన్ని సరి చేసుకుని నేను ఎందుకు రక్షింపలేకపోతున్నాను, రక్షించలేదు ఎందుకని నన్ను అడుగు. అంతేగాని నీ భక్తి విధానాన్ని సరి చేసుకోకుండా నా చెయ్యి కొరచా, నేను ప్రార్థన వినను అంటావేంటి? కాబట్టి నువ్వు అన్నీ సరి చేసుకుంటే నేను నీ మీద నా ఆత్మను ఉంచుతాను అని, అదే 59 అధ్యాయంలో చివరి వచనం. నీ మీద నా ఆత్మను ఉంచుతాను, నీ పిల్లల్లో నా ఆత్మను ఉంచుతాను, నీ పిల్లల నోట్లో కూడా నా నిబంధన ఉంచుతాను. అవన్నీ తొలగిపోవయ్యా, అటువంటి శాశ్వతమైన వాగ్దానం నేను చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆ భక్తిహీనతలో నుంచి లే అన్నప్పుడు, ఒకవేళ మనలో లేదా ఈ వాక్యం చదివే వారిలో తరములో ఎవరికైనా ఈ 58, 59 సిచ్యువేషన్లు ఎవరి మనసులోనే ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ స్థితి నుంచి బయటికి లేవలేదనుకోండి, ఇప్పుడు ఈ 60 అధ్యాయంలో రాయించిన దీవెనలన్నీ కూడా రివర్స్లో పనిచేస్తాయి. అంతే కదా చెప్పండి, రివర్స్లో పనిచేస్తాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడటం చాలా మంచిది. ఆయన ఎప్పుడు అడుగుతాడు ఏంటంటే లోబడడం, వినయం, విధేయత, అనుసరించడం, ఇవే ఆయన పదాలు. ఈ పాఠాలకు మించి ఎక్కడికి వెళ్ళిపోకూడదు మనం. కాబట్టి ఆయన ఏమడుగుతున్నాడంటే, లే, ఆ స్థితిలో నువ్వు ఉండద్దు, లేదా ఆ స్థితిలో మళ్ళీ పడద్దు. నేను మిమ్మల్ని నా చెర జీవితంలో నుంచి తీసుకొచ్చి అనేక వాగ్దానాలు చేస్తున్నాను, అనేక ప్రమాణాలు చేస్తున్నాను. మళ్ళా మీరు పాత జీవితంలో ఉండద్దు, అరకొర భక్తి చెయ్యొద్దు. 58లో వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కదండి, ఉన్నారా లేదా? ఉపవాసాలు ఎవరు ఉంటారండి? భక్తి జీవితం ఉన్నట్టే ఉన్నవాళ్ళే కదా ఉంటారు. ఇంకా ఎట్లా ఉన్నారంటే 58లో మాట చెప్తారు చూడండి, 2వ వచనం చూడు. లేదా మగవాళ్ళు ఒకరు చదవండి గట్టిగా, నోరున్నోళ్ళు. ఆ కుర్చీలో కూర్చున్నాడు చదవండి. అప్పుడు కుర్చీలో కూర్చున్నాడు గట్టిగా నోరున్నోళ్ళు ఒకరు చదవండి. 58, 2వ వచనం. ఎవరికి నోరు లేదా? అండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చదవమన్నాను, మరి మీరు కింద కూర్చున్నారు కదా. నేను వస్తాను, గట్టిగా చదువు. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించి వారు అయినట్టు. ఏంటి? అనుదినము వారు నా యొద్ద అనుదినము విచారణ చేస్తున్నారంట. చూసారా? న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారు అయినట్టు. నీతిని అనుసరించు వారు అని చెప్పలే, అయినట్టున్నారు. ఇంకా అనుదినము నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గమును తెలుసుకొనడానికి ఇష్టం కనపరుస్తున్నారు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుతున్నారు. కనపరుస్తున్నారు అంటే తమకు న్యాయమే. చూడండి 4వ లైను, నా మార్గమును తెలుసుకోవాలని వారికి ఆశ ఉంది లేదా వారికి ఇష్టం ఉంది అని అంటలేదు, ఇచ్చ కనపరుస్తున్నారు. అంటే షోయింగ్ అంటారు దీన్ని కదా. భక్తి ఎలా ఉందన్నమాట వాళ్ళకి? షోయింగ్ అంటే అందరూ నమ్మాలి. ఆహా మారారు, ఆహా మార్పు చెందారు, ఆహా సాక్ష్యం మార్చుకున్నారు, ఆహా బాగున్నారు అని అన్నాడు. ఎందుకు నమ్మన్నాడు? ఎందుకు మీరు చేసేది నాకు నచ్చట్లేదని అన్నాడు? కనపడుతున్నావు అంతే, కనపడుతున్నావు అలాగా. అర్థమైందా? కాబట్టి లేవాలి నువ్వు ఉన్న స్థితి నుంచి. ఇదే భక్తి అంటారు, వేషధారణ భక్తి అంటారు. దేవుడే మాట్లాడే మాటలు అది కదా. లేము తేజరిల్లు, నీకు వెలుగు వచ్చింది, ఎక్కువ మహిమ నీ మీద
ఉదయిస్తుంది. నువ్వు ఆ స్థితిలో ఉండద్దు. ఏ స్థితిలో ఉండద్దు? ఇదిగో ఏదో ఆశ కనపరుస్తున్నట్టు, ఏదో తమ మార్గంలో దేవుని మార్గాలు తెలుసుకోవాలని ఇష్టం ఉన్నట్టు, న్యాయ విధులు విడవక నడుస్తున్నట్టు, ఏమండి కనపరుస్తున్నట్టు, చూడండి, అనుసరించు వారు అయినట్టు ఉన్నావు తప్ప, కనపడుతున్నావు తప్ప వాస్తవంగా అలా లేవు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. టెస్ట్కి నిలబడుతున్నాం కదండి. దేవుడు ఉత్తనే మాట్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే దాన్ని పెడచెవిని పెట్టామా మనం పెడకను ఉంటాం. పెడకలు తెలుసు మీకు? పెడకను దేనింటారు చెప్పాలి? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. పెడకను దేనింటారు? పెడక పిడక పెడక ఏమండి? కమ్మలిల్లు ఉందా? కమ్మలిల్లు చూరుందా? ఆ పైన ఉంటుంది చూసారా, ఆ దూలంతో ఉంటుంది కదా, దాన్ని పెడక అంటారు. అదేనండి. ఏదైనా పనికిరాని వస్తే ఏమన్నా ఉంటే తర్వాత ఎప్పుడో పనికి వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి అక్కడ దూర్చేస్తా ఉన్నాడు. కమ్మలకి చూరి కిందది అడిగారు. చూరి కిందది, చూరి దూరేది వచ్చి దానికి పై భాగం అనమాట. ఇలా మనకి పైన ఉంటుంది కదా, ఇది పెడక. అటక కాదు. అటక మన తల మీద ఉండేది, ఇది వాలుగా ఉండేది పెడక. మీరు చాలా పనులు నేర్చుకోవాలి. అంటే జనరేషన్ మారిపోతుంది కదా. ఓకే, అంతేనా? పెద్ద వాళ్ళకి తెలుస్తుంది పెడకంటారు. అదేదండి. అది ఎప్పుడో పనికి వస్తుంది, ఎప్పుడో తీసేది కదా, అందుకని తీసుకొచ్చి అందరూ దోపేస్తారు. అన్నీ చెప్పినట్టు పడవలు, లేకపోతే ఏదైనా పనికిరాని చీటీలు, ఏమండి అట్లాంటివన్నీ కూడా అందరూ దోపేస్తారు. అది రోజు పనికిరాదు. అదేంటంటే పెడకలు పెట్టేస్తారు అనమాట. చూసుకోండి, మనం ఆయన మాటలు పెడచెవిని పెట్టామనుకోండి, అని పెడకలు పెట్టేస్తాం. కాబట్టి మాటలు వినాలి. నువ్వు కనపరుస్తున్నట్టు, కనపడుతున్నట్టు, నటిస్తున్నట్టు, వేషధారణగా ఉంటే ఆ స్థితి నుంచి లే. నేను నీతో, నీ పిల్లలతో, నీ పిల్లలతో ఒక నిబంధన చేస్తున్నాను. 60వ అధ్యాయం పైనే ఉంది. నీతో చేస్తున్నాను, నీ పిల్లలతో చేస్తున్నాను, నీ పిల్లలతో చేస్తున్నాను. అదే నిబంధన, అది నిత్య నిబంధన అంట. ఉందా అలాగా? పిల్లల నోట నుండి ఎల్లప్పుడూ తొలగిపోని నిబంధన. ఏమండి? దేవుని స్తోత్రం కలుగుతుంది. అవి ఎప్పుడు కూడా తొలగిపోవు అంటా ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో నుంచి నువ్వు లేవకపోతే ఎలా? లెగిస్తే ఏమేమి దీవెనలో ఇచ్చాడు, లేకపోతే అక్కడ ఉన్న దీవెనలందరినీ ఏం చేసుకోవాలా? రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలండి? రివర్స్లో అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందంటే చూడండి, అక్కడ చెప్తా ఉన్నాడు 14వ వచనము, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారు, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడతారు. యెహోవా పట్టణమని, సియోనని నీకు పేరు పెట్టమని. పేరు పోగొట్టుకుంటామో దేవుని దగ్గర. పిల్లలు పిల్లల పిల్లలు అనగా మన తరము తర్వాత తరాన్ని కూడా, ఆ తరువాత తరాన్ని కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తానంటే మన యొక్క మానని ప్రవర్తన చేత వాటిని పోగొట్టుకుంటామా ఆలోచించాలి. అర్థమైందండి? కాబట్టి ఏమంటున్నాడంటే 17వ వచనం, 16వ వచనం, యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుణ్ణగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగెదవు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే శ్రేష్టమైన అధికారికమైన ఫలాలు భుజిస్తాము అని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అర్థమైందండి? నేలలో ఉన్న జీవితాలకు పెద్ద పెద్ద పదాలు వర్తించు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను కదా, ఈ సీలింగులు, ఈ స్లాబులు, ఇవన్నీ నేను ఉపయోగించలేనటువంటి, నాకు అర్హత లేనటువంటి పదాలని చెప్తుంటాను. కొన్ని పదాలు మన జీవితంలో ఉండవు, కానీ దేవుడు దీవిస్తే వస్తాయి. అది ఏమిటంటే ఉన్నతమైన, విలువైన, ఏమండి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం ఉపయోగించగలం, ఉచ్చరించగలం. లేకపోతే అటువంటి పరిస్థితులు, అటువంటి సందర్భాలు మన జీవితంలోనికి
చాలా కష్టం. నేను నా వెనకటి జీవితాన్ని బట్టి చెప్పండి, నేను ఇట్లాంటి పదాలు ఉపయోగించడానికి నాకు అర్హత లేదు కదా. కానీ దేవుడు ఏం చేస్తాడు అనమాట, విలువైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. నన్నేనా కాదు, ఎవ్వరు దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచుతారో, ఎవ్వరు ఆయన మాటను అనుసరిస్తారో, ఆయన మాట వినడానికి ఇష్టపడతారో, లోబడతారో, అంటే వారందరి జీవితాలను కూడా ఇంత ఉన్నతంగా చేసి ఏం చేస్తున్నారంటే 17వ వచనం చదువు. 17వ వచనం చదువు. అదుగో మనం ఇదివరకు బాధలు పడ్డాం కదా, విలువలేని జీవితం జీవించాం కదా. ఇప్పుడు చదువు, అందరు చదవండి. అలాగే ఎత్తడికి ప్రతిగా, ఎత్తడి విలువైందా, బంగారం విలువైందా? అది ఇంకేం చేస్తాడంటే, ఇనుమునకు ప్రతిగా ఏం చేస్తాడట? ఇనుము విలువైందా, వెండి విలువైందా? ఆ తర్వాత కర్రకు ప్రతిగా ఎత్తండి. కర్ర విలువైందా, ఇత్తడి విలువైందా? ఇత్తడి విలువైంది. రాళ్లకు ప్రతిగా ఇనుమును. నేను ఇందాక అన్నాను, దేవుని మాట నువ్వు వినకపోతే, దేవుడు లెమ్మన్నప్పుడు ఆ స్థితి నుంచి నువ్వు లేవకపోతే, దేవుడు నాతో కాదు మాట్లాడుతుంటే నువ్వు నీ మాట, ఆయన మాటను పెడచెవిన పెడితే, ఆ మాట నువ్వు రివర్స్గా అర్థం చేసుకో. ఇప్పుడు 17వ వచనం రివర్స్గా చదువు. బంగారానికి ప్రతిగా ఎత్తడి, వెండికి ప్రతిగా ఇనుము, ఎత్తడికి ప్రతిగా కర్ర, ఇనుముకి ప్రతిగా ఇంకంతే. చూసావా, ఆయన ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించదును అని అంటే, లేదు నేను అవన్నీ వదులుకోలేకపోతున్నానండి. దేవుడా నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి. చివరి ట్యాగ్ లైన్ అర్థమైందా? ఎందుకమ్మా మానలేకపోతున్నావు అని అడిగామనుకో, అర్థమైందండి, దేవుడే అర్థం చేసుకోవాలి. మా పాత సంఘంలో కావుండేది, చుట్టది లేదు కాదు, అది మానేయమ్మా అంటే వదిలేది కాదు. దాంతో రొట్టె తీసుకుంటావు, వదలలేకపోయి మానేశారండి అంటే ఎప్పుడో ఏదో ఒక సెగ వస్తుంది కదా, అప్పుడు కూడా హెచ్చరించేవాడు. మానలే. ఇప్పుడు ఆయన ఉన్నత స్థలం మీద నువ్వు ఉన్న స్థితి నుంచి లేస్తే ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాను అని ఆయన అంటుంటే నేను మానుకోలేను. చివరిలో ఆవిడ ఏమంటూ ఉండేదంటే, నేను వదులుకోలేకపోతున్నాను, నా బాధ ఎలాంటిదో ఆయనకి ఏ తెలియాలలేదు, ఎవరికి, దేవుడికి ఏ తెలియాలలేదు. పాపం నువ్వు వదులుకోలేవులే కదా. వదులుకోలేకపోతే, నీకు వదులుకోవడమే అంత బాధగా ఉంటే, దేవుడిని ఆశీర్వాదాలు తేవడం ఎంత బాధ ఆయనకి? చెప్పండి, ఇంత ఆశీర్వాదాలు తేవడం ఎంత బాధ ఆయనకి? నీ పిల్లల్ని దీవించడం, నీ పిల్లల్ని దీవించడం అంటే ఎంత బాధ ఆయనకి? నీకు ఇది బాధగా ఉంటే ఆయనకి అది బాధగా ఉందా? నీవు నరకంలో పడకూడదు, నీవు కష్టాల్లో పడకూడదు, నీవు ఇబ్బందుల్లో పడకూడదని దేవుడు పదే తట్టి లేపుతున్నాడండి. అది పదే ఎట్లా లేపుతాడు? దేవుని వాక్యం మనం తట్టి లేపుతుంది, వినాలి. దేవుని వాక్యం మనం తడుతున్నప్పుడు వినాలి. దేవుని వాక్యం ఎవరి కోసం మాట్లాడుతుంది అనుకోవాలి? నా కోసం మాట్లాడుతుంది. నేను నా స్థితి నుంచి లేవాలి. నా స్థితిలో ఏముందో, నా పరిస్థితిలో ఏముందో, ఈ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకోవాలో అని నేను పరిశీలించుకోవాలి, మీరు పరిశీలించుకోవాలి. ఇంకా లెమ్మంటున్నాడు, ఏ స్థితిలో లేవాలో. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మనం లేస్తాం, కొన్ని పరిస్థితుల్లో లేవం. మనకుంది ఒక స్కేల్ ఉంది, ఏ విషయాలు మార్చుకోవాలి, ఏ విషయాలు మార్చుకోకూడదు. మనకు ఒక టైమింగ్ ఉంది, ఎప్పుడు మార్చుకోవాలి, ఎప్పుడు మార్చుకోకూడదు. అర్థమవుతుందండి. మరి దేవుడు కూడా ఎప్పుడు రక్షించాలి, ఎప్పుడు కాపాడాలి, ఎప్పుడు వదిలేయాలి, చేయొద్దని ఒక టైమింగ్ పెట్టుకుంటే అర్థంతరంగా మనకు ఒక అవసరం వస్తుంది. అప్పిపోయిన అది టైం ఇప్పుడు కాదు, నేను ఇంకా చాలా రోజుల తర్వాత నేను కాపాడాలనుకున్నాను అంటే మనం ఏమవుతామో, ఎక్కడుంటామో ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? ఏముంటామో, ఎక్కడుంటామో ఆలోచించండి. యాకోబుకి ఉద్దేశం లేదు పాపం చేయాలని, ఉందా? వాళ్ళ తండ్రిని మోసం చేయాలని ఉద్దేశం ఉందా? ఉద్దేశం లేదు.
ఆదాముకి తాను ఆ చెట్ల ఫలాలు తినాలని ఉద్దేశం ఉందా? లేదు. అక్కడ ఆదాము, ఇక్కడ యాకోబు ఇద్దరు కూడా వేరొకరి చేత ప్రేరేపింపబడ్డారు. అవునా? అవునా? ఆయన ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు? భార్య చేత. ఆదాము ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు? భార్య చేత. యాకోబు ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు? తల్లి చేత. తల్లి చేత. ఏమండి? అక్కడ భార్య చేత, ఇక్కడ తల్లి చేత. ఏమండి? అబ్రహాంకు రెండో వివాహం చేసుకోవాలని ఆలోచన ఉందా? లేదు. ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు? భార్య చేత. భార్య చేత. అవునా? అవునా? అవును కదా? ఆలోచించండి. వారు స్వతహాగా వారి మనసులో ఆలోచన లేదు పాపం చేయాలి కదా. అంత మాత్రం చేత ఆదాం ఏమన్నాడో తెలుసా? నేను కాదు ఎవరో తెలిసి నాకు ఇచ్చిన ఉంది కదా అన్నాడు కదా. ఆపాదించేశాడు. నేను బాగానే ఉన్నాను, అసలు నాకు అసలు ఆ ఉద్దేశం లేదు అసలు. కానీ ఇగో నాకు ఇచ్చిన ఈవిడ ఉందే, ఈవిడ నన్ను కుదురుగా ఉంచలేదు అని ఆపాదించేశాడు. తప్పించుకోవడానికి 100% ఆయనకి ఛాన్స్ దొరికింది కదా. దొరికిందా లేదు చెప్పండి? దొరికింది. అంత మాత్రం చేత చేసిన పాపానికి ఫలితం పొందలేదా? ఆన్సర్ చెప్పాలి అందరూ. ఏం బుర్రంచుకుని ఆలోచిస్తున్నారు ఈరోజు? చేసిన పాపానికి ఫలితం పొందలేదా? అబ్రహాము తనకిష్టం లేదు, 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఏది ఆమె వివాహం చేసుకోమంటే 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వద్దు, నేను చేసుకున్నాను, వద్దమ్మా అంటాను. కానీ ఆమె పట్టు విడవకుండా ప్రేరేపించి అందువల్ల వచ్చిన చికాకులు అబ్రహాం భరించలేదా? అమ్మ వద్దు, నాన్న కనిపెడితే మోసం అయిపోతుంది, నాన్న మనసు బాధపడతాం, ఇది పాపం, వద్దు అని అంటే అటువంటి దేవున్న ఉంటే నా నెత్తి మీదకి వచ్చును గాక అంది యాకోబు తల్లి. అవునా? ఆమె నెత్తి మీదకి వచ్చిందో లేదో తర్వాత సంగతి. ముందు అయ్యగారు ఎరకాటంలో పడ్డారా లేదా? ఉన్న స్థితి నుంచి లేవకుండా దీనికి కారణం నేను కాదు ఎవరో అని చెప్పేవే అనుకో. అర్థమవుతుందా? అబ్బే నేను బాగానే ఉన్నానండి, నేను కరెక్ట్గా ఉన్నానండి, అవతల వాళ్ళకి వెళుతూ ఉంటే నేనేం చేయను, లేదా అవతల వాళ్ళు కావాలని ఇస్తూ ఉంటే నేనేం చేయను, అవతల వాళ్ళు కావాలని తీసుకెళ్ళిపోతుంటే నేనేం చేయను అని అన్నాడు అనుకో. యాకోబు సేఫ్ జోన్లోకి వచ్చాడా? రాలేదు. ఆదాం సేఫ్ జోన్లోకి వచ్చాడా? ఆదాం సేఫ్ జోన్లో కాదు, ఇప్పటి వరకు సేఫ్ జోన్లో లేవు మనం కదా. ఆ క్రీస్తు శరీరం, ఆ క్రీస్తు రక్త అభిషేకం రాకపోతే కదా. కాబట్టి ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరిది పాపం, ఎవరిది నేరం తర్వాత సంగతి. నువ్వు నీ కుటుంబం మాత్రం కష్టాలు పడటం ఖాయం. ఎందుకంటే దేవుడు వంశపారంపర్యంగా దీవెనిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పు, మనము రివర్స్లో నడిస్తే ఆ యొక్క దీవెన ఏమవుతుంది? రివర్స్లోకి వస్తాం. ఇప్పుడు 17వ వచనమే చదివాము, ఏమంత విలువ వచ్చింది జీవితానికి? ఇదిగో ఇంతవరకు కష్టపడ్డామేమో, ఇదివరకు విలువలేని వస్తువులు, ఇత్తడి, రాళ్ళు, కర్ర, ఏమిటి ఇనుము ఇలా కలిగి ఉన్నవేమో, నీకు నేను బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుముని తీసుకొచ్చేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. వద్దు, నేను ఇంకా వదులుకోలేకపోతున్నాను, అవతలలో వదులుతున్నాను, యువతలలో వదులుతున్నాను, ఆ పాపం పోవట్లేదు, ఈ పాపం పోవట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అవన్నీ అంటా ఉంటే ఇవన్నీ ఏమవుతాయంటే రివర్స్ అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి అల్లే అన్నప్పుడు లేవాల్సిందే. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. రైట్. దేవుడు మరి చూడండి 18వ వచనం చెప్తాను. ఇక మీద 17వ వచనాన్ని కొనసాగించండి. అవతల పేజీలో సమాధానం ఏంటంట? సమాధానం అధికారిగా ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం పొందుకుని వస్తాం. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం పొందుకుని వస్తాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, మన కుటుంబంలో సమాధానం, మనం వెళ్ళిన చోట సమాధానం, మనం పనిచేసే చోట సమాధానం ఉంటుంది మనకి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా.
18వ వచనం చదువు. ఎక్కను నీ దేశమున ఏ మాట వినపడదు? బలత్కారం అనే మాట వినపడదు. ఇక నీ సరిహద్దులలో పాడు. ఆ డబ్బు పోయిందని కానీ, ఇది నష్టం అయిపోయిందని కానీ, ఇది పాడైపోయిందని కానీ, అది పాడైపోయిందని కానీ అనే మాట వినపడదంట. నాశనమైన మాట కానీ వినపడదంట. రక్షణే నీకు ప్రాకారం. దేవుడు అంటున్నాడు 60వ వచనంలో, 60వ అధ్యాయంలో, ప్రతి దీవెన చదువుకునే ముందు 1వ వచనం చదవాలంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఎలాగా? ప్రతి దీవెన చదివే ముందు ఏం చదవాలంట? 1వ వచనం చదవాలంట. ఏది? నేను 1వ వచనం చదివి 18వ వచనం చదువుతా చూడండి. ఇప్పుడు నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎకను నీ దేశమున బలత్కారం అనే మాట వినపడదు. నీ సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ, నాశనం అనే మాట కానీ వినబడదు. రక్షణే నీకు ప్రాకారం అని, ప్రఖ్యాతి నీకు గుమ్మములని నీవు చెప్పుకుందువు. దేవుని స్తోత్రం. ఎప్పుడు? మొదటి వచనం లేస్తేనే, ఉన్న స్థితి నుండి విడిచిపెట్టి లెగిస్తేనే. పరిశుద్ధాత్మ చెప్తుంది ఇందులో ప్రతి వచనం కూడా 1వ వచనం చదువుతాం. 1వ వచనం చదువుతాం, 17, 19వ వచనం చదువుతాం. చూడండి. నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగు వచ్చినకే చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఎవరి మహిమ వచ్చిందంట మన మీదకి? దేవుని మహిమ వస్తున్నదంట. దేవుని వెలుగు వస్తున్నది. తేజరిల్లు, లెగు. ఇక నుంచి నీకు వాళ్ళు వీళ్ళు వెలిగడం కాదు, నేనే నీకు వెలుగుగా, నిత్యమైన వెలుగుగా ఉంటానంటాడు. దేవుని స్తోత్రంగా. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు 60వ అధ్యాయం చదువుకునేటప్పుడు ప్రతి వచనానికి 1వ వచనం చదువుకుని ఈ వచనం చదువుకోవాలంటే చాలా కష్టం కదా. ఆచరించడం కష్టమా, చదువుకోవడం కష్టమా? 2 కష్టమే మనకి. ఆచరించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే నువ్వు ఈ పని చేస్తేనే ఈ వాగ్దానం, ఈ పని చేస్తేనే ఈ వాగ్దానం, ఈ పని చేస్తేనే ఈ వాగ్దానం చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనం ఉన్న స్థితి నుంచి లేచిపోవాలండి. మనం ఏదో సమర్పించేసుకున్నాం అనుకుంటుంటాం కానీ ఏదో ఒక మూల చిన్న బూజుడు అదేంటండి. మొన్ననే ఇవన్నీ బూజు దులిపి ప్రైమర్ వేసి చక్కగా కిటికీలు పెట్టేశారు అండి. మళ్ళీ ఎదుగో ఆ రాజు ఉన్న స్తంభానికి చిన్న బూజు పట్టింది. చూడండి, పట్టిందా? చాలా ఇల్లు పట్టాయా? దాన్ని అలాగే వదిలేద్దాం. ఒక నెల తర్వాత చూద్దామా, 15 రోజుల తర్వాత చూద్దామా, ఏమవుతుంది? ఏదో ఒకటి ఉండిపోద్దండి. ఉండిపోతే కనుక దాన్ని తీసేసుకునిలే. 40వ అధ్యాయం నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను. నిన్ను బానిస రాజ్యం నుంచి, పాప రాజ్యం నుంచి నేను విడిపించాను. విడిపించిన తర్వాత వచ్చాము, నిన్ను ఆదరించాను, నీకు మేలు చేస్తానంటున్నాను, నీకు వాగ్దానాలు చేస్తాను, నీకు ప్రమాణాలు చేస్తున్నాను, నిత్య నిబంధనలు అంటున్నాను. కాబట్టి వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఈ వాగ్దానాలు ఇప్పుడెప్పుడు కాదు సుమా, నీవు ముదిమి వచ్చే వరకు నీ దగ్గర నీతో పాటే ఈ వాగ్దానాలు ఉంటాయి. నీ పిల్లలకు ఉంటాయి, నీ పిల్లల పిల్లలకు ఉంటాయి. కాబట్టి ఇంకేమన్నా ఉంటే, ఒకటి అలా కొర ఉంటే వాటిని వదులుకునిలే. దేవుని స్తోత్రంగా. లేకపోతే మనం అన్ని రివర్స్లో చదువుకుంటూ ఉండాలన్నమాట. 20వ వచనం, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు, నీ కష్టాలను పోతాయని చెప్తాను. నీ కష్టాలన్నీ పోతాయని చెప్తున్నట్టు దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తలు, నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్తున్నాడు దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు. దేవుని దగ్గర నువ్వు క్షేమంగా ఉంటే, దేవుని దగ్గర నువ్వు చక్కగా ఉంటే, దేవుని వాగ్దానాలని నీ జీవితంలో పొల్లు పోకుండా నెరవేరుస్తాడు. లేకపోతే క్షణికమైన చిన్న చిన్న అలవాట్ల కోసం, క్షణికమైన చిన్న చిన్న పరిస్థితుల కోసం మనం ఆ స్థితి నుంచి లేవలేదనుకోండి, ఎందుకంతగా దేవుడు ఒక్క నుంచి చెప్తున్నాడు ఈరోజు. అదిగో 58వ వచనంలో ప్రవర్తన అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అలా లేదు. బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అలా లేదు. ఇన్ని చేసి వాళ్ళు అంటున్నారు, నువ్వెందుకు మమ్మల్ని చూడవు, నువ్వెందుకు మమ్మల్ని రక్షింపవు అంటున్నారు. ఆ ప్రశ్న నాకేస్తారేంటి? నా చెయ్యమన్నా కూరచా, నా చేతులు ఏమన్నా, నా చెవులు ఏమన్నా మందమా? మీరు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ మీ దోషములు నాకు మీకు అడ్డు గోడ వల్ల వస్తూ ఉన్నాయి. సరే, అయినా నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే,
మళ్ళీ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా నేను చేసే నిబంధన వారి నోట నుండి తొలగిపోదు లెండి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యం ఎవరికి అన్యులుగా కాదు, మనకి. అంటే మనం అంతా బాగున్నట్టే ఉంది, అంతా సమర్పించుకున్నట్టే ఉంది. కాబట్టి సమయం వస్తే మన పరిస్థితి ఏంటో తెలుసుకోండి. అర్థమవుతుందండి? సమయం వస్తే మనం ఎలా మారిపోతున్నామో, సమయం వస్తే మన వాక్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేయాలి. వాక్యం మనకి ఎవరు? దేవుడే కదా. దేవుడిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో, ఆయా సమయాలు రానంత వరకు. లోపల ఒక సామెత ఉన్నది, ఏంటంటే అత్త లేకపోతే అంటే ప్రతి కోడలు కూడా చాలా మంచిది, చాలా మంచిదంట. అలాగా క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఏదో ఒక ఆటంకం రానంత వరకు క్రమశిక్షణ గల విశ్వాసం. అదే నువ్వు అంత క్రమశిక్షణగా వెళ్తున్నప్పుడు ఒక్కసారి వచ్చి టెస్ట్కి పెడతాడనమాట అపవాది. ఏం చేస్తున్నావు చూద్దాం. అప్పుడు దేవుడు ఊరుకుంటాడు. ఏం చేస్తాడో చూద్దాం. అపవాదిని గెలిపిస్తాడా, నన్ను గెలిపిస్తాడా చూద్దాం. ఈమెం చేస్తుందో చూద్దాం. అపవాదిని గెలిపిస్తుందా, నన్ను గెలిపిస్తుందా చూద్దాం అని అంటే మనం అపవాదిని గెలిపిస్తాం. అర్థమైందండి? అంటే ఏదో ఒక అబ్స్టాకిల్ రానంత వరకు మనం ఏంటంటే పర్ఫెక్ట్. ఏదో ఒక ఆటంకం రానంత వరకు మనం పర్ఫెక్ట్. ఏదో ఒక పాత్రలు మెదలనంత వరకు, కదలనంత వరకు మనం పర్ఫెక్ట్. అందుకనే ఆయన స్పష్టంగా మాట్లాడతారు. 58వ వచనంలో 2 నీతిని అనుసరించేవారు అయినట్టు కనబడుతున్నారు. అయినట్టు కనబడుతున్నారు అంతే. 58:2 అయినట్టు కనబడుతున్నారు అంతే. అర్థమవుతుందండి? అందుకే నిలబడలేకపోతుంది. మీకు మొన్ననే చెప్పాను, ఆ బిడ్డనలాగా అదే ఆ స్థితిలో వదిలేసి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి అప్పచెప్పేసి 7 గంటలకల్లా నేను అక్కడ ఉండాలి. అలాగే ఇక్కడే మోగిపోయింది, నా చేతిలోనే మోగిపోయింది. అలా తీసుకెళ్ళని లేచి తీసుకొని వచ్చేసి, ఇది నా బాధ్యత. అదే స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? చాలా కష్టమైన పరిస్థితి. ఇక్కడికి వచ్చి నేను నిలబడలేకపోయాను. నేను మనిషినే కదా, కాళ్ళు చేతులు వణికే. నేను ఆయనకి ఏం చెప్పొచ్చానంటే, మళ్ళీ నువ్వు నేరుగా వచ్చి నాతో పాటు మోకరించు, మనకి ఏ ఫోన్ రాకూడదు అని చెప్పాను. ఆయన ఏదో కిందన మళ్ళా డాక్టర్ కన్సల్ట్ చేయడం, మరి ఏంటో ఏం చేశానో మరి ఒక 10 నిమిషాలు ఏంటి. ఆ తర్వాత ఆయన నేరుగా ఎలాగే వస్తున్నాను. నాకు ఇక్కడ ఆయన బైబిల్ తీసుకుంటాడు అన్న విషయం నేను మర్చిపోయాను. నాకే ఏదో విషయం చెప్పడానికి వస్తున్నాడు అని గుండె జారిపోయింది తెలుసా. సాధారణంగా ఈ గుండె జారిపోయిందనే పదానికి నాకు అర్థం తెలియదు. అదేంటో గుండె కింద పడిపోయినట్టు, నొప్పి అయిపోయినట్టు అయిపోయింది. ఏదో నాకే చెప్పడానికి వస్తున్నాడు అని తీరా వచ్చి బైబిల్ తీసుకునేది. ఒక్క 5 నిమిషాలు మీతో మాట్లాడుతున్నానే కానీ లోపల నేను చదువుకోలేదు. దేవునితో ముడిపడి ఉండాలండి. ఆటంకం వచ్చిందా ఏం చేశాడు? నా వెనకే తీసుకొచ్చాడు నా బిడ్డని. మీ అందరి చేత ప్రార్థన చేసే అవకాశం ఇప్పించాడు. చూసారా? ఆ పిల్ల కూడా ఏమనుకుంది, నేను 40 దినాలు దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నానే, ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నాను అని అనుకుని అలాగే వేసుకొని వచ్చారు కొంచెం మీద. ఇక్కడికి వచ్చినాక స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన 3 రకాల ఫంక్షన్లు మీకు చెప్పాను కదా, అయినా వెళ్ళకుండా మీలో కూడా చాలామంది ఇప్పుడంటే దేవుడు మాట్లాడుతున్నాడు, జీవితాంతం సమర్పించుకో, జీవితాంతం దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి కలిసి వెళ్ళు అని ఈ యెషయా గ్రంథ ధ్యానాలతో మాట్లాడుతున్నాడు దేవుడు కదా. అవునా? మీలో ఎంతమంది అలా సిద్ధపడుతున్నారో నాకు తెలియదు, ఆయన తెలుసు. కానీ ఈ వాక్యాలు వినకముందే మన సంఘంలో ఒక సోదరుడు అట్లనే సిద్ధపడ్డాడు. ఎలాగ పనిచేస్తుంది దానిలో ఈ వాక్యాన్ని పట్టుకుంటే పనిచేస్తుంది. ఆయనతో ముడిపడి ఉండాలి. ప్రభువా ముడిపడతాను, నీతో ముడిపడతాను. అందుకే దానికి పౌలు చెప్తా ఉన్నాడు ఏంటంటే, అధికారులు నిన్ను లాగలేరు అంటున్నాడు. అవును కదా? అవునా? కరువు నిన్ను లాగలేదు, రాబోనివేమన్నా ఉన్న కారణాలు ఏవి కూడా నిన్ను ఎడబాపలేవు దేవుని దగ్గర నుంచి. రాబోయే కారణాలు ఏమన్నా అంటే మన దగ్గర ఏమి ఉండవు, తర్వాత వస్తుంటాయి ఒకటి. అప్పుడు ఎలా నిలబడతామో కావాలి. అర్థమైందండి? అనుకోలేదు, నేను అనుకోకుండా వచ్చేసింది. అర్థమైందా? 40 రోజు సాక్ష్యం చెప్పాలనుకున్నాను.
ఈ వర్తమానాలు మొదలుపెట్టిన తర్వాత అలీకే చెప్పింది ఒక రోజు వాక్యం గుర్తుందా? ఆ కిందటి రోజు కాక ముందు రోజు నాకు ఈ సైడ్ నరం పట్టేసిందని. ఎర్నియా అంటారు చూసావా, అది తెలుస్తుంది కదా, అది ఉబ్బి పైకి వచ్చేసింది అంటే పైకి. నీకు ఎంత సమర్థిస్తున్నా లోపలికి వెళ్ళదు. అడుగు వేయలేని పరిస్థితి, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఇటువంటి స్థితిలో నలిగిపోతున్నాను 2 రోజుల నుంచి. అయినా స్కూల్కి సెలవు వెళ్తూనే ఉన్నాను, వస్తూనే ఉన్నాను, కూర్చుంటున్నాను. ఏం చేయాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో తెలియదు, ఎలా పడుకోవాలో తెలియదు, ఏ పక్కన పడుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో నడవలేని స్థితిలో అయిపోయినప్పుడు ఏమో ఈరోజు తనకు అప్పగిద్దాము, అసలు నేను అక్కడ నిలబడే స్థానం కనిపించలేదు, ఈరోజు ఎక్కువైపోయింది అని అన్నప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చాను ఆ రోజు. కానీ నాకు ఆ రోజు ఆ పాపను పట్టుకోవడం కూడా చాలా కష్టమైంది. ఆ రోజు చూడాలి నా కష్టాలు. ఆ రోజు నుంచి ఇంచుమించు 9 రోజుల వరకు కనపడలేదు. కానీ మీ ఎదుటికి నేను ఎప్పుడు కనపడలేదు అట్లా. అర్థమైందండి? ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్దామంటే ఏమంటారు అనే పరిస్థితి. నీకు ఏం చేస్తున్నానంటే ఇది పైకి వచ్చింది అని అంటే ఏదో ఒక నరం డిస్టర్బ్ అయ్యి, అంటే నా ఆలోచన, అది వైద్యపరంగా కరెక్ట్గా అవ్వకపోవచ్చు, నా ఆలోచన. ఏం చేస్తాను మా పాపని అడిగాను, ఇక ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఈ నొప్పితో ఎప్పుడు మెలకు వచ్చేస్తే అప్పుడు మెలకు వచ్చేస్తే ఈ కాళ్ళు చేతులు సాగదీసి మోకాళ్ళ మీద చేతులు పైకి స్ట్రెచ్ ఇచ్చి ఈ భాగం ఇలాగ పైకి సాగేలాగా చేసి ప్రార్థన చేస్తాను. అలా చేస్తూ ఉంటే తగ్గుముఖం పడుతూ అప్పటికి ఏదైనా ఒంగున్నా చేసినా మెట్లెక్కినా నేను ఉన్నానంటే వచ్చేస్తున్నాను. ఎంత విపరీతమైన ఒక రకంగా నరకం అనుభవించాలంటే అనుభవించాను. మరి నేను పక్కన పడితే దేవుని కొరకు ఆటంకాలను ఛేదించుకొని వస్తావా, దేవుడిని ఎక్కడ పోనప్పుడు తెలుస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళకుండా హాస్పిటల్ అవసరం లేకుండా తెలుస్తాను. అల్లు అదే సందర్భంలో ఇదే చేతి మీద ఇదే కారు మీద ఆ పిల్లని ఎత్తుకొని రావాలి. ఆ పిల్ల ఇదే చెప్ప పెట్టుకుని రావాలి. ఎందుకంటే ఇదే పైసా పని నా వల్ల సాయం లేదండి. ఏమండి, ఇలాంటివి ఎన్నో రాబోని వస్తాయి, ఉన్నవి కాదు. ఉన్న వాటిలో మనం పర్ఫెక్ట్ అనుకుంటున్నాం. రాబో వాటి సంగతి ఏంటి? మధ్యలోకి ఏదైనా వచ్చింది, ఏం చేస్తావు, ఎక్కడున్నావు, ఎలా గెలిచావు? అపవాది అలాంటి పెట్టినప్పుడు దేవుడు కూడా చూస్తుంటాడండి. ఏం చేస్తాడు? పడిపోయింది ఆయన, పడిపోతే అలగుండు, ఇంకేం చేయగలడు? మళ్ళీ నిన్ను లేపాలంటే నేనే వాగ్దానాలు చేయాలి. అందుకే ఉన్నవే చదువుకో, అంతే కదా, అంతే, ఉన్నవే చదువుకో. నేను ఇంకో కొత్త వాగ్దానం ఏం చేయాలి నీకు? కాబట్టి ఆయన వాగ్దానాలను, ఆయన బలిపీఠాన్ని, ఆయన మాటను పట్టుకొని నడుస్తూ ఉంటే మనకు అదే ఓతండి. తెలుస్తుంది. నాకు ఆ కాలేజీలో వాక్యం చెప్తున్నాను అంటున్నాడు, దేవుని వాక్యం మనకు ఓత అంటారు. ఎలాగా ఓత దేనికి అన్న? ఓత దేనికి? పడిపోకుండా నడవడానికి కదా. ఓత దేనికి? పడిపోకుండా నడవడానికి. దేవుని వాక్యం అనే ఓత తీసుకుంటే నువ్వు పాపంలో పడవు, లోభంలో పడవు, అసూయలో పడవు, ఈర్ష్యలో పడవు, ద్వేషంలో పడవు, ఎందులోనూ పడవు. ముఖ్యంగా ఏ విధమైన వ్యసనంలో పడవు. ఓత చేతిలో ఉందిగా, ఓతుంటుండగా మనం పడవండి. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఉన్న స్థితి నుంచి లేవాలి. భక్తి జీవితాన్ని పదునే పెట్టుకోవాలి తప్ప కష్టం వచ్చిందని పడిపోకూడదు. దేవుని స్తోత్రంగా. భక్తి జీవితాన్ని ఏదోలాగా ఈది ఒడ్డుకు రావాలని అనుకోవాలి తప్ప అమాంతంగా ఈత రాదు, చెరువులో పడిపోయామండి. ఎంత కొంత ప్రయత్నిస్తావా రావాలని? పడిపోయాం కదా, నేను ఎలా రాగలండి, ఈ సమయంలో ఎవడైనా బయటకు వస్తాడా అని అక్కడే ఉంటావా? రావడానికి ప్రయత్నిస్తాం. అది వస్తున్న పాపం నుంచి, ఆటంకం నుంచి గబగబం కాసేపు ఉంటే ప్రాణం పోద్ది, ఊపిరి ఆగిపోద్ది. బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేసి బయటకు వచ్చావా, జీవంతో ఉంటావు. లేదు కదా, నేను ఈత కొట్టలేను, అది నా నేరం కాదు, ఇదిగో హబ్బ నేరం, నా నేరం కాదు, మా అమ్మగారి నేరం, నా నేరం కాదు, మా ఆవిడ నేరం అని అంటా కూర్చున్నావా? లేదు, నా నేరం కాదు, అవతల నేరం అని ఏద్దామని కూర్చున్నావా? అందులోనే ఉంటావు. ఆటంకాలు వస్తూ ఉంటే ఈత కొట్టడానికి ప్రయత్నించాలండి. దేవుని స్తోత్రం. ఆయన వయసు అంతా ఆయన చెప్తున్నారు, డ్రాప్స్ వేస్తే నడవద్దన్నారు, బండి నడపద్దన్నారు, చాలాసేపు వరకు కళ్ళు కనపడగలరు. అదే సమయంలో మనకి హెవీ ట్రాఫిక్ కదా,
అయినా కానీ తెగించి దేవుని కోసం నేను బండి నడుపుకుంటూ వచ్చాను. ఏమైపోయింది? చెక్కు చెదిరిపోయిందా? అయితే ఏమొచ్చింది? కిరీటం వచ్చిందా అంటేమో దేవుని దగ్గర మన కోసం జీతం ఉంది. దేవుని నువ్వు చేసే ప్రతి పనికి దేవుని దగ్గర జీతం ఉంటుందండి. పోరాడాలి. అది ఏమని ఏం చేయాలి? పోరాడాలండి. దేవుని స్తోత్రం. అలా మీలో ప్రతి ఒక్కరి కోసం నేను చెప్పగలను. సమయం ప్రతి ఒక్కరి కోసం నేను చెప్పగలను. ఎంతో ఆయాసపడి ప్రయాసపడి మగవాళ్ళని తీసుకొచ్చే ఆస్కారం లేకపోయినా మీరందరూ వస్తున్నారు. అలా అయితే ప్రార్థన చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చింది. ఏమో అలా ఉన్నావు, ఏంటి అంత దిగాలుగా ఉన్నావు, ఏంటి అంటే వల్ల ఏడ్చేస్తాను. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందని కుదిరితే మా వయసు మా పరిస్థితి ఇలాగుంది, మేము వాక్యం దగ్గరికి రాలేకపోతున్నామమ్మా అనగానే నాకు గుడి చెరిపోయింది. వెంటనే ఆన్లైన్లో అడిగాను కానీ ఏ ఆటో దొరకలేదు. మొత్తానికి దేవుడు దయదలిచి ఈ ఆటో వచ్చింది. వాళ్ళందరూ నలుగురు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలగండి. ఆశ ఉందా? దేవుని కోసం ఆశపడతావా? దేవుని కోసం ప్రయాసం ఉందా? అయితే ప్రయాసం ఉన్నట్టు కనిపించడం కాదు, ఉన్నట్టు కనిపించడం కాదు. ఆయన అంటున్నాడు, మీరు అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ మీ దోషాలను కొంచెం నాకు మీకు అర్థం వచ్చేస్తున్నాయి. ఆ మాట నీ విషయంలో నా విషయంలో దేవుడు అనకూడదు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 61వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. రండి. యేసయ్య గురించిన ప్రవచనాల్లో 61వ అధ్యాయంలో మొదటిది 1, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. యేసయ్య మాట్లాడుతున్నట్టు ప్రవచనాలను బట్టి, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసయ్య గురించిన ప్రవచనం ఇది. యేసయ్య మీద దేవుని మీద ఆనుకుని ఉంటే మనకి ఏమేమి వస్తాయో మళ్ళీ అదే వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, అదే వాక్యంలోనికి వెళ్దాం. 3వ లైన్, నలిగిన హృదయము గలవారిని అన్నాడా? ఉంటున్నారా? నలిగిన హృదయము గలవారికి ఏమొస్తుందంట? ఎవరి దగ్గరికి వస్తే? దేవుడి దగ్గరికి వస్తే నలిగిన హృదయం గలవారికి దృఢత్వం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట నమ్మితే, ఆయన మాట మీద ఆనుకుంటే నలిగిన హృదయం గలవారికి దృఢత్వం వస్తుంది. ఇది యేసుని గురించిన ప్రవచనమే కానీ ఒక దేవుడు మానవుని విషయంలో ఏం చేయగలడో అక్కడ రాసి ఉంది. దేవుని స్తోత్రం. యేసును దేవుడు యెహోవా ఎందుకు పంపించాడంట? తండ్రి తన ఆత్మని భూమి మీదకి ఎందుకు పంపించాడంట? నలిగిన హృదయాలను దృఢపరచమని. దేవుని స్తోత్రం కదా. అంటే దేవుని పని ఏమిటన్నమాట? నలిగిన వారిని దృఢపరచడం. దేవుని స్తోత్రం కదా. యేసు యెహోవా వేరువేరా కాదు, దేవుడు ఒకటే కదా. దేవుడు చేసే పని ఏంటంట? చూడండి, ఆయన ఎందుకు వచ్చారో రాశారు అక్కడ, కానీ దేవుడు చేసే పనులు చూడండి అక్కడ. అర్థమైందా? అది యేసుని గురించి ప్రవచనం. ఓకే, పక్కన పెట్టు. అసలు ఒక దేవుడు ఏం చేస్తాడు మనిషికి? నలిగిన హృదయం అయితే ఏం చేస్తాడమ్మా? దృఢపరుస్తాడు. దేవుని స్తోత్రం. అంతకుముందు మన పరిస్థితులను బట్టి మనం పిరికిపడి ఉండేవాళ్ళం. ఈ పరిస్థితులు మానవు పిరికి, అవునా? ఇప్పుడు ఏమో దృఢ వచ్చిందో తెలుసా? అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఆ మాటలో ఎంత ధైర్యం ఉందండి. అలా అన్నారా లేదా మీరు? అలా అనగలుగుతున్నారా లేదా మీరు? అన్నిటికీ ఆ ధైర్యంతో పలకాలి. దేవుని స్తోత్రం కదా. మనలో పాపం ఉంటే అలా పలకలేం. మళ్ళీ భయం వేస్తుంది, మళ్ళీ ఇది ఎక్కడ కొట్టేస్తుందో అని. అర్థమైందా? మనలో అన్నిటికీ దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను చూసుకుంటాడు అని ధైర్యంతో పలకాలి. అది ఎప్పుడు పలకగలమో తెలుసా? నేను గట్టిగా మాట్లాడినంత మాత్రం ధైర్యంతో పలికినట్టు కాదు. మన హృదయం నుంచి వస్తుంటుంది అది స్వరం గంభీరంగా. ఎలా తెలుసా? పాప భయం లేకుండా, ఆ పాపం నన్ను కొట్టేస్తుందేమో అనే భయం లేకుండా పలకగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నలిగిన వారికి ఏమి ఇస్తాడంటే ఆయన దృఢపరుస్తాడట. చెరలో ఉన్న వారికి, చెర అంటే కొన్ని కష్టాల్లో మనం కూరుకుపోయి ఉంటాం. అదేందా? ఎట్టించి రావాలో తేలలేము. అదేందా? ఇంకా
చాలా ఇరికిపోయారంటే ఇంకా కావదండి అనుకుంటా. అదేండి అది వరకు పెద్ద అప్పులు చేసేసి ఆ బిడ్డలు అక్కడికి ఇచ్చేవారట వడ్డీకి. అప్పు తీరదు ఇది బయట రాడు, అప్పు తీరదు ఇది బయట రాడు, జీవితం అంతా ఒక చెరలాంటి. మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అలాగే ఎందుకు బాధపడుతున్నావు, ఇలా చేయొచ్చు కదా అంటే వాళ్ళు ఇంకో బాధ చెప్తారు. అంతెందుకు బాధపడుతున్నారు, పోనీ ఇలా చేసుకోండి అని అంటే ఇలా చేద్దామంటే ఇలా ఉందని ఇంకోటి చెప్తుంటారు. అంటే ఎటు చూసినా కూడా వాళ్ళకి ఒక ఖైదీ అన్నమాట. చెరలో ఉన్న వారికి ఏమొస్తుందండి? దేవుని స్తోత్రం. అంటే దేవుడు చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చేవాడు, నలిగిన వారిని దృఢపరిచేవాడు, బంధింపబడిన వారిని, ఎందులో బంధింపబడిన వారిని, కష్టాల్లో బంధింపబడిన వారిని, శ్రమల్లో బంధింపబడిన వారిని, అవమానాలు నిందల్లో బంధింపబడి, అలాగే పాపములో బంధింపబడిన వారిని కూడా విముక్తి చేస్తాడు. ఎందులో బంధింపబడిన వారిని? పాపంతో కూడా బందీ ఉంది తెలుసా, అందులోంచి బయటికి రాలేవు. అదో పెద్ద ఊబిలో నుంచి పైకి ఎక్కగలమా? తెలుసా మీకు ఊబి అంటే? తెలుసా ఊబి అంటే ఏంటి? ఓ మెత్తని బురద గొయ్య, అడిగేస్తా ఉన్నా కూరిపోతాడు, అడిగేస్తా ఉన్నా కూరిపోతాడు, అడిగేస్తా ఉన్నా కూరిపోతాడు. అర్థమైందా? పైకి రాలేము. కొన్ని రకాల కష్టాలు ఊబిలాగా ఉంటాయి, కొన్ని రకాల పాపాలు ఊబిలాగా ఉంటాయి. ఆ పాపం నుంచి బయటికి రాలేము. కానీ నువ్వు ఎలాంటి ఎందులో ఉన్నా కూడా దేవునికి సాధ్యం, నిన్ను ఎలాగైనా రప్పించగలరు, విముక్తి చెంది దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? అదేదో వాక్యం చదివాం కదా, నీ మెడ ఎక్కడుంది ఆ వాక్యం చూడండి ఒకసారి. నీ మెడ ఏంటి? ఆ మెడ 48:4 చదవండి ఒకసారి. 48:4 నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమని చాలు ఎరిగి ఉండి. ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడికి తెలుసా ఏమని? మనం మాట వినని మూర్ఖులు అని, లేకపోతే మన మెడ ఇనుప నరమని, మనం అంత బేగం వంగమని. అర్థమైందండి? అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇనుప మోసలు ఉంచడానికి ఒక ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి అన్నాడు కదా. ఆ రోజు ఎలా అయినా మాట్లాడాడు. ఇనుప మోసలు వంచడానికి ఒక ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయి. ఇనుప మోసం మామూలుగా చూస్తే వంగదు, కాబట్టి అది ఎందులో పెడితే, ఎందులో పెట్టి దేంతో తిప్పితే వంగుతుందో అలాగే నేను నిన్ను తిప్పుతాను అంటున్నాడు దేవుడు. సంహేరిపుతో ఏమన్నాడు? నువ్వు వేసే రంకెలు నా చెవుల్లో చొచ్చుచున్నావు. నేను నువ్వు వేసే రంకెలను చూస్తున్నాను, అందుకని నేనేం చేస్తానంటే నీ ముక్కుకు గాలం వేసి, నీ నోటికి కళ్ళు వేసి లాగుతానంటాడు. అంటే అది ఎంత ప్రమాదకరమైన విషయం అండి అది దేవుడు మాట్లాడేది. అంటే పాపం నుంచి, దోషం నుంచి మళ్ళుకోకపోతే ఇదిగో ఆయన మాట్లాడటం నా దగ్గర వంగన పరిస్థితి ఏమీ లేదు ఏమండి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. దేవుని స్తోత్రం. యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుని ప్రతిదండన దినం అంటే తీర్పు దినం. తీర్పు దినాన్ని ప్రకటించడానికి. అవునా? దేవుడు వచ్చిన తర్వాత చెప్పాడా? తీర్పు ఉంది, తీర్పు ఉంది, తీర్పు ఉంది. ఇందులో తప్ప రాకడ గురించి ఏ గ్రంథంలో లేదు. రాకడ ఉంది, ప్రమాదం ఉంది, ఎత్తబడటం ఉంది, ఏమండి, మృతులు సైతం లేవటం ఉంది, మృతులకు సజీవులకు తీర్పు ఉంది, పరలోకం ఉంది, అది తప్పితే నరకం ఉంది అని ఎదరు ఉన్న జీవితాలను, ఎదరు ఉన్న పరిస్థితులను వివరించే గ్రంథం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపము దాని జోలికి పోవద్దు, నరకము దానిలోనికి వెళ్ళొద్దు అన్నది హెచ్చరించిన గ్రంథం అండి ఈ గ్రంథం. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటా ఉన్నాడంటే ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతుల్ని ఓదార్చుటకు, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుటకు, ఏమండి, అలాగే కిందన దుఃఖించు వారికి ఉల్లాస వస్తువులు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా ఏంటట? పూదండ. దుఃఖానికి ప్రతిగా భారభరిత
జీవితం బాగా అనుకుంటే దానికి ప్రతిగా ఏమొస్తుందట? స్తుతి వస్తుందట. వారికి ఇచ్చుటకు దేవుడు నన్ను పంపుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఎందుకంటే ఇది ఇన్ని లాభాలు. దేవుడు మనకి ఎందుకు ఇన్ని లాభాలు? దేవుని స్తోత్రం కదా. మనల్ని విమోచించేవాడు, మనల్ని దృఢపరిచేవాడు, మనల్ని ధైర్యపరిచేవాడు, మనకు ఉల్లాస వస్త్రములు ఇచ్చేవాడు, మన అవమానాలను తీసేవాడు, మనకు ఆనంద తైలాన్ని ఇచ్చేవాడు. ఏమండి? అటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అందుకని అటువంటి దేవుడు అంటా ఉన్నాడు. చూడండి 7వ వచనం, ఆయన మాట వింటే చూడండి 7వ వచనం, 6వ వచనం చదవండి. 6వ వచనం చదువు. ఏది? ఆయన మాట వింటే, ఆయన నన్ను పంపాడు అన్నాడు కదా. ఇప్పుడు యేసు యొక్క రక్షణ మాట వింటే, యేసుని అంగీకరించి యేసు యొక్క రక్షణ మాట వింటే ఆయనకు మనందరం ఏమవుతామంటే సేవకులు అవుతాం. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు చదువు 6వ వచనం, నీకు అర్థమవుతుంది. 6వ వచనం, మీరు యెహోవాకు ఏమవుతారట? యాజకులు అనబడతారండి. దేవుని స్తోత్రం. యాజకులు అనగా మామూలు భాషలో సేవకులు, పరిచారకులు. అది చూడండి, వారు మా దేవుని పరిచారకులని. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడేమంటున్నాడు? 14వ వచనంలోని 14వ వచనం, 60వ అధ్యాయం 14వ వచనం 3వ లైను, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పట్టణమని నీకు పేరు పెట్టబడుతుంది. ఇక్కడ 6వ వచనంలో ఏం పేరు అంటండి? యెహోవాకు యాజకులు అనబడతారు, దేవుని పరిచారకులు అని మనుషులు మీ గురించి చెప్తారట. వాళ్ళు దేవుని పరిచారకులు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీకు ఇచ్చే మెరుపు, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం అందరూ గుర్తిస్తారు. దేవుని స్తోత్రం. అందరూ వాళ్ళు అనుకుంటున్నారంట అర్థం ఏంటని తెలిసిందే కదా. అర్థం వాళ్ళు అనుకుంటున్నారంట. కాబట్టి ఏమని అనుకుంటున్నారంటే దేవుని యాజకులు, దేవుని పరిచారకులు అనుకుంటున్నారంట. దేవుని స్తోత్రం కలుగునే. హల్లెలూయా. ఆ తర్వాత చూడు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుని స్తోత్రం కలుగు. జనముల ఐశ్వర్యం అంటే ఎవరో సంపాదించిన మన జీవితంలోకి వస్తుందని కాదు. అర్థమైందా? అటువంటి అందరూ కూడా మన బంధువులుగా, అర్థమైందా? వారి మాటే మన మాటగా, మన మాటే వారి మాటగా, అంత ఐక్యంగా, అంత సపోర్టివ్గా ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. మనం ఒంటరిలో కాదు. దేవుని స్తోత్రం. అనేక మందితో అధిపతులుగా పిలువబడతాడు. సమాధానాన్ని నీకు అధిపతులుగా ఉంచుతానంటే ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు పని జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా నువ్వు సమాధానంతో తిరిగి వస్తావు. అంటే అర్థం ఏంటి? అక్కడ నీకు అనుకూలించేవారు ఉంటారు. అనుకూలించేవారు ఎవరు? నేను గుర్తించేవారే కదా. దేవుని స్తోత్రం. జనముల ఐశ్వర్యము. దేవుని స్తోత్రం. ఒంటరులు కాదు, మనం అనేక మంది జనముగా దేవుడు మనల్ని నిర్ణయిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూడండి, నిందకు ప్రతిగా కాదు జనముల ఐశ్వర్యము అని. అది 7వ వచనం చదవండి. మీ అవమానములకు. ఏదంటే ఒకసారి నా పాత జీవితంలో నేను చాలా అవమానం పొందానని ఎవరైనా అవమానం పొందిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఇవి నేను ఎత్తాను. ఎవరు లేదా? నా పాత జీవితంలో నేను చాలా అవమానం పొందాను. ఇప్పుడు దేవుడు అంటాడు దేవుడు చెప్పినట్టుగా మనం లేచి ఉన్న స్థితిలోంచి లేచి ఇంకా ఆయనను హృదయపూర్వకంగా అనుసరిస్తే, ఆయన మాట వింటే, ఆయన ఏమంటాడంటే ఆ అవమానానికి రెట్టింపు ప్రతిగా అంటే బదులుగా రెట్టింపు ఘనత ఇస్తాడన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పొందుకున్నాను. మనం అందరం పొందుకున్నామని చెప్తాం. దేవుని స్తోత్రం. ఏ జన్మ ముందు అవమానమో, లక్ష్మి వింటున్నావా? ఏ జన్మ ముందు అవమానమో, ఏ జన్మ దగ్గర తిరస్కారమో, దానికి ప్రతిగా దేవుడు ఏమిస్తాడంటున్నాడు? రెట్టింపు ఘనత. దేవుని స్తోత్రం. ఏమిస్తాడంటాడు బాబు? రెట్టింపు ఘనత. గత కాలంలో అవమానం పడ్డామా? ఇది ఇంకా ఈయన బ్రతికింతే, ఇది ఇంక ఈయన స్థితి ఇంతే, ఇంక బతికారులే చాలే, పెంచాడులే చాలే, మా నాన్న లేలేదు, పెంచాడులే చాలే, పెంచుతాడులే, ఆడు మొహం పెంచుతాడు అందుకండి. మా చెబుతూ మీరు స్పష్టంగా వినేవాడు. వాళ్ళు మొహం పోషిస్తారు. నిజంగా ఎన్ని ఘోరమైన మాటలు పడ్డామో, ఒకటి కాదు, ఎన్ని ఘోరమైన మాటలు పడ్డాము. కానీ వాళ్ళందరి ముందే నాన్నని హెచ్చించారు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
వాళ్ళందరి ముందే నాన్న ఏం చేశాడు? వాళ్ళు ఉన్న పడాల అక్కడే ఉన్నారు, ఉన్న చోటనే ఉన్నారు. కానీ ఈయన లేచి వాళ్ళ ఎదురుగుండానే దర్జాగా బ్రతికేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి పిల్లల్ని అధికారుల పక్కన ఉంచాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే, వాళ్ళ ఊళ్ళలో మీటింగ్లోనే వాళ్ళ పిల్లల్ని కళ్ళ ఎదురుగుండా ఉంచాడు దేవుడు. దేవుని స్తోత్రం. అటువంటి మీటింగ్లకు వచ్చినటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎలాంటి ఘోరమైన చూచిపుట్టి మాటలు, దానికి రెట్టింపు ఇస్తాను నేను, బాధపడక నేను రెట్టింపు ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇంత గొప్పగా ఒక స్నేహితుడు మనతో మాట్లాడినట్టుగా మాట్లాడే దేవుడిని ఎక్కడైనా చూసావా? ఎక్కడైనా చూసావా? మనం ఒక స్నేహితుడు మనతో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితుడు భుజం తట్టి ఓదారుస్తున్నట్టుగా ఎక్కడైనా చూసావా? తొందరపడకూడదు. దేవుని స్తోత్రం. ఏ పరిస్థితిని చూసి తొందరపడకూడదు, ఏ ఆశీర్వాదాన్ని చూసి తొందరపడకూడదు, ఏ పాపాన్ని చూసి తొందరపడకూడదు. పాపాన్ని చూసి తొందరపడితే ఏమవుతుంది? మళ్ళీ ఊపిరి జరిపోతాం, మళ్ళీ అదే నింద అవుతుంది. కొత్త ఏముంది ఇంకా? లేదు, లేచి నిలబడతావా, స్టాండర్డ్గా ఉంటావా, దానికి రెట్టింపు తీసుకొస్తాను అక్కడ తెలుస్తుంది. హల్లెలూయా. ఏమంటాడు? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు అనగా ఆస్తికి కర్తలు అవుతారు. ఏమవుతారంటే రెట్టింపు ఆస్తికి కర్తలు అవుతారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెట్టింపు ఆస్తికి నిత్యానందము వారికి కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోతుంది, నేను ముగిస్తుంటాను. మీకు అర్థమైంది కదండి? దేవుని దగ్గర నిలబడితే, దేవుడు లే అన్నప్పుడు లెగిస్తే, మరలా పాత జీవితం జారుకోకుండా ఉంటే, గత కాలంలో నువ్వు పొందిన నిందుందే, అవమానం ఉందే, దానికి రెట్టింపిస్తా దేవుడు వాగ్దానం చేస్తున్నా. నీవున్న దేశంలోనే నిన్ను అవమానపరిచిన వారి ఎదుటనే నీకు నీ రెట్టింపు భాగానికి కర్తలయ్యేటట్టు చేస్తా. హల్లెలూయా. నిత్యానంద భరితులు అవుతారు. ఎందుకు తెలుసా? ఇలా ఎందుకు చేస్తాను తెలుసా? నా ఎందుకు నిలబడిన వారికి నాకు న్యాయం చేయడం నాకు ఇష్టం అంటున్నాడు కింద చదువు. న్యాయంగా న్యాయం చేయడం యెహోవాకు నాకు ఇష్టం. ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకున్నట్టు నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇస్తాను, వారితో నిత్య నిబంధన చేస్తాను. దేవుని స్తోత్రం. దయచేసి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ప్రతి పదాన్ని కూడా మీరు పట్టుకోవాలి అని చెప్తాను కదా. ఏమంటున్నాడు దేవుడు? నాకు న్యాయం చేయడం ఇష్టం. ఇంకేమంటాడు? ఒకరు అన్యాయంగా ఎవరి సొత్తైనా పట్టుకుంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్తూ, సత్యమును బట్టి వారికి సత్యమునుగా ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. సత్యమును నీతిని అనుసరించి వారికి ద్వారాలు తెరవండి అన్నాడు. 48వ అధ్యాయం 1వ వచనంలో వారు సత్యమును నీతిని అనుసరించి నడవరు అన్నాడు. సత్యమును నీతిని అనుసరించి నడవడం అంటే ఏమిటి? దేవుడిని అనుసరించి. దేవుడే సత్యము, దేవుడే నిత్యము. అవునా? నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము, నేనే నిత్యము ఆయన అంటూ ఉన్నాడు. ఆయన నిత్యుడకు తండ్రి. అవును కదా? సత్యుడైన దేవుడు కదా. సత్యమును అనుసరించి నడవడం అంటే దేవుడిని అనుసరించి నడవడం. అందుకని పరలోక ద్వారాలు ఎవరికి తెరవబడతాయట? సత్యమును అనుసరించి నీతిని అనుసరించే వారికి తెరవబడతాయట. ఇక్కడ 48వ అధ్యాయంలో మొదటి నేరం ఏంటి? వీళ్ళందరూ నా పేరు పెట్టుకున్నారు కానీ, నా వంశం వారు అనిపించుకుంటున్నారు కానీ, ఇదిగో సత్యమైన నన్ను, నీతి అయిన నన్ను అనుసరించరు. ఎక్కడేమంటున్నాడు? సత్యమును అనుసరించే వారికి దానిని బట్టి వారి క్రియాఫలము, అంటే నన్ను అనుసరించే దాన్ని బట్టే నీకు క్రియాఫలము. పైన ఇదిగో నేను ఇన్ని వాగ్దానాలు చేశాను, ఇవన్నీ నీ మీదకి రావాలా వద్దా? రావాలి. అయితే నన్ను అనుసరించు. అనుసరిస్తే దాని క్రియకు తగిన ఫలితంగా నీకు ఇస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? పైన వాగ్దానాలన్నీ చదువుకోవడానికి ఎంత బాగా ఉన్నాయో, హృదయం చెప్పగలుగుతున్నాయి. అని దేవుడు అంటున్నాడు, నన్ను అనుసరిస్తేనే, నన్ను బట్టి సత్యమును బట్టి క్రియాఫలము వారి మీదకి వస్తుంది. వారితో ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడట? నిత్య నిబంధన చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఏవి కూడా కొల్లిపోవు నువ్వు అనుసరిస్తే. అర్థమవుతుందండి? ఆయన ఇచ్చే వాగ్దానాలు ఏవైనా కూడా దేవుడు ఎవరెవరో జీవితంలో చేయడం కాదు, మన జీవితంలోనే చేస్తాడు. అందుకనే 58 అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? 58 కాదు, 55 అధ్యాయం 3వ వచనంలో, 55:3 చెవియొగ్గి ఆలకించండి, మీరు వింటే బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. ఎవరికి చూపిన శాశ్వత కృప? దావీదుని ఎందుకు అడ్రస్ చేశాడు తెలుసా? దావీదుని ఎందుకు అడ్రస్ చేశాడు తెలుసా? దావీదు జీవితంలో దేవుడు ఎంతో కృప చూపించాడని మనం వింటున్నాం, అవునా? దావీదు జీవితంలో ఎంతో మేలు చేశాడో మనం వింటున్నాం. వాళ్ళు ఎవరో జీవితంలో మేలు చేశాడని నువ్వు వింటున్నావు కదా, నీ జీవితంలో కూడా చేస్తాను. అది విని ఆనందిస్తున్నావు, ఇది అనుభవించి ఆనందిస్తావు. అర్థమవుతుంది? దావీదు జీవిత చరిత్ర, అబ్రహాం జీవిత చరిత్ర, యోబు జీవిత చరిత్ర, ఇలా అందరి జీవిత చరిత్ర ఇందులో ఎందుకండి? దేవుడు ఇటువంటి శక్తివంతుడు తెలుసుకోవడానికి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? విని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే చరిత్రలో వారి జీవితంలో జరిగింది ప్రస్తుతం నీ జీవితంలో దేవుడు చేసి చూపిస్తాడు. అది అందుకు వాక్యం. అర్థమైందా? కథలు విని కల్పనలు విని వెళ్ళిపోవడానికి కాదు. బైబిల్లో అందరి జీవిత చరిత్రలు ఎందుకు అంటే, ఇదిగో వాళ్ళకి మేలు చేశాను నేను ఇలాంటి దేవుడిని, ఇదిగో వాళ్ళ మీద శిక్ష రప్పించాను నేను ఇలాంటి దేవుడిని, ఇదిగో వాళ్ళకి అలా కాపాడాను నేను ఇలాంటి రక్షకుడిని అని తెలియటం కోసం. సరే, అది వాళ్ళ జీవితంలో విన్నావు. ఆయన రక్షకుడు అంట, ఆయన బాగు చేసేవాడంట, ఆయన గుర్తు చేసేవాడంట. అబ్రహాముని అన్ని సంవత్సరాలు దీవించిన దేవుడు నన్ను దీవించడా అని నువ్వు అనుకోవాలని. అర్థమైందా? దావీదుని అంతగా హెచ్చించిన దేవుడు నన్ను హెచ్చించడా అని అనుకోవాలని. అర్థమైందా? వాళ్ళందరి జీవితాన్ని విని నువ్వు అనుకోవాలని. అలాగే ఆయన మాట విన్న వారిని మస్ట్ పెట్టించారు కదా, అది విని దేవుడు అన్యాయం చేస్తే ఊరుకోడు, అక్రమంగా నడిస్తే ఊరుకోడు, ఆయన దగ్గర తప్పు చేస్తే ఊరుకోడు, మన పాపాన్ని ఫలితం మనం అనుభవిస్తామని నువ్వు భయపడాలని అవన్నీ వాక్యాన్ని ముందు వచ్చాడు. ఇప్పుడు ఏంటైతే అవి విన్నావు, మంచివి ఆనందించావు, ఇప్పుడు నీ జీవితంలోకి అనుభవిస్తావు. చెవి యొగ్గి నా దగ్గరకు రండి, నేను మీతో ఒక నిత్య నిబంధన చేస్తాను. ఎలాంటి నిబంధన తెలుసా? దావీదుకు చూపించిన శాశ్వత కృప నేను అతనికి చూపిస్తాను. మీరు ఎంతసేపు ఒకళ్ళ కథ విని ఎందుకు ఆనందించాను? మీ జీవితంలో చేస్తాను నేను అంటాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయనకు చూపించిన ఆయన ఎందుకు అడ్రస్ చేశాడు అంటే, అంత దావీదు జీవితంలో ఒక అట్టడుగు జీవితం, ఒక ఉన్నతమైన జీవితం. దేవుడి స్తోత్రం. యాకోబు వారి కుమారుడు ఎవరు? యోసేపు. నేను చెప్పుకున్నాను కదా, యాకోబు చిన్న కుమారుడు ఎవరు? యోసేపు ఫస్ట్ గోతులో పడిపోయాడు, తర్వాత ఏమో హెచ్చింపబడ్డాడు అన్నాం. నిజానికి యాకోబు వారి కుటుంబం వారు పేదవారు కాదు. పేదవారా? చెప్పరే, పేదవారా కాదు. అప్పటికే చాలా సంపాదించాడు యాకోబు కదా, ఆయనకు అందరూ ఉన్నారు. కానీ దావీదు మాత్రం పేదవాడు. ఎందుకని అంటాం తెలుసా? ఒక తండ్రి ప్రేమకు తండ్రి నివాసానికి నోచుకుని పడాడు. తల్లి దగ్గర మాత్రమే పెరిగినవాడు, ఒక రకంగా విడవబడినవాడు. కాబట్టి అలాంటి ఒక సున్నా లాంటి వ్యక్తిని ఒక విలువైన వ్యక్తిగా చేయగలిగిన వాడు అని దావీదునికి చూపిన శాశ్వతంగా చూపిస్తాను అని అంటారు. దేవుడు యాకోబు చూపించిన వ్యక్తికి అతన్ని ఇశ్రాయేలు వంశంగా చేసుకుని నా వంశం నా బిడ్డలుగా చేసుకుంటాను నేను, మీకే అది ఆ వాగ్దానం ఇస్తానంటాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఎవరు చేసిన భక్తిని బట్టి వాళ్ళని విడిచిపెట్టలేదు దేవుడు. దేవుని స్తోత్రం. హిజ్కియాని విడిచిపెట్టాడా? చివరిలో కోపం వచ్చేసింది, కానీ విడిచిపెట్టాడు. ఏంటి విడిచిపెట్టాడు? ఇచ్చిన వాగ్దానం 15 సంవత్సరాలు రాశాను, లేదు కొట్టేస్తాను అన్నాడా? అనలేదు. దేవుడు వాగ్దానం చేస్తే దావీదు అంటాడు, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వదించబడి ఉంటుంది, కాబట్టి నా పిల్లలందరూ నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండేటట్టు ఆశీర్వదించు అన్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదండి. దేవుడు మనల్ని అందరినీ
గడ్డం పట్టుకుని బతిమన్నట్టుగా ఉంటాయి ఆ మాటలు. అవునా? ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను నాయన అంటే అర్థం ఏంటి? మనల్ని చంకలు పెట్టుకొని చక్కగా బొజ్జగిస్తున్నట్టుగా ఉంటాయి ఆ మాటలన్నీ. ఆ బొజ్జగింపు మాటలు విన్నామా సరే, లేకపోతే ఎక్కడ ఉంటాం తెలుసా? చంకలోంచి పోయి పెడకలో ఉంటాం. అర్థమవుతుందా? ఒక పనికిరాని జీవితం అయిపోతుంది, బాగుంటుంది. అర్థమైందా? హిజ్కియా కుమారుడు మనషే. హిజ్కియా తర్వాత వెంటనే రాజు అయిపోయాడు. ఇంకంతే టుప్పు 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 తోతున్నాడు. గర్వం. నాన్నగారు దేవుడు ఆశ్రయించాడు, ఆయన ఆయుష్ పొడిగింపబడింది. అన్ని కుమారుడు తెలియగా, మనవడి కంటే తెలియదు కానీ కుమారుడు తెలియవండి. తెలుసే కదా? తెలిసినా వెళ్ళలేదు అసలు, వెళ్ళలేదు. ఇదే విషయాన్ని రంపంతో పోయి చంపించాడని చెప్తారు చరిత్రకారులు. మనషేనే చంపించాడని చెప్తారు. కానీ అటువంటి వాడు ఆఖరికి ఎందులో పడ్డాడంటే చెరసాలలో బందీలో పడ్డాడు. అది బొండలు వేసి బిగించేసి పెట్టేశారట ఖైదీలో. అంటే ఏంటి? ఆయన చెప్తున్నాడు, మనషే జీవితం ద్వారా నీకు ఎంత గర్విష్టినైనా తాళుతాను 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 అంటే ఓపిక పడతాను, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని కదా అర్థం. దానికి అర్థం, దాని అర్థం అదే కదా. మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్కడ తీసుకెళ్ళాడు. అసలు నిజానికి దేవునికి కోపం వస్తే యెషయాను చంపించిన రోజునే వాడిని కూడా చంపించారు. కానీ అట్లా చేయలేదు. మనసు పొందడానికి అవకాశం ఇచ్చారు. దేవుడు అంతా ఉపకారం. ఆయన ఉపకారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి వెళ్ళవలసిన బొండలోకి వెళ్ళాడు. అప్పుడు అక్కడి నుండి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతన్ని చూశాడు, విడిపించాడు. ఏ వ్యక్తి చేత అయితే ఆ దేశంలో దేవుని భక్తికి తిరస్కారం వచ్చిందో అదే వ్యక్తి చేత మళ్ళా పని చేయించుకున్నాడు మనిషి చేత. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడు. ఆ విషయం మనం గమనికలో పెట్టుకొని మనం ఎప్పుడు పడితే అప్పుడు జారిపోయి మళ్ళీ తేల్చు అంటే తేల్చడు. తెలుస్తూ లేకపోతే లేదు. అది గ్యారెంటీ ఎవరు ఇవ్వలేదు. ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేదు. అబ్బ పళ్ళంటే తీసుకొచ్చేసింది కానీ గ్యారెంటీ ఇస్తానన్నదా అనలేదు. యాకోబు చెప్పింది వాళ్ళమ్మ, ఒరే నాయన ఈ పాపం అంతా నా మీదకి వస్తుంది లేదురా ఎల్లురా అన్నది. ఏమన్నా గ్యారెంటీ ఇచ్చిందా? అష్ట కష్టాలు పడ్డాడు, ఇల్లు వదిలిపోయాడు, అందరినీ వదిలిపోయాడు, ప్రాణభయంతో ఉన్నాడు. ఏంటి పిల్లల తండ్రులు అయినా కూడా, ఆస్తి మురిగిపోయినా కూడా ప్రాణభయం పోలేదు ఆయనకి. ఆస్తి ఉంటే అందరి వల్ల తినగలిగాడండి. చాలా కష్టం కదా. అదిగో అలాంటి సుఖం మంచిది కాదు. ఏసావుతో సమాధానం మీరు లేఖనాలు గమనించుకోండి. నేను చెప్తున్నాను, బుర్ర ఊపి వెళ్ళొద్దు మీరు. ఏసావుతో సమాధానం వచ్చేవారు కానీ మనశ్శాంతి లేదు. అట్లేదా? ఎంతమంది పిల్లలే కన్నాడు, ఎంతో డబ్బులు సంపాదించాడు, బస్సు సంపద అన్నీ ఉన్నాయి. ఏసావుతో సమాధానం వస్తేనే కానీ పిల్లలు మనశ్శాంతి లేదండి అతనికి. ఏ నిమిషంలో ఎప్పుడు వచ్చి ఎక్కడ వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. అన్ని రోజులు మనశ్శాంతి లేకుండా ఆస్తి ఉంది, మామి ఉన్నాడు, అందరూ ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, ఆడదాసీలు అందరూ భార్యలే, అందరూ ఉన్నారు, పిల్లలు కొడుకులు అందరూ కూడా, అందరు కొడుకులేనా? అందరు కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా అతను మనశ్శాంతి లేదు. ఏది ఏసావుతో సమాధాన పడే వరకు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఆ రోజు చేయను అంటే ఆమె చేయించింది. ఆమె ఆ తర్వాత కొద్ది అధ్యాయంలోనే ఆమె చనిపోయింది. కాబట్టి నిన్ను పాపానికి ప్రేరేపించేవారు ఎవరైనా మధ్యలో కాలం చేయొచ్చేమో కానీ నువ్వు మనశ్శాంతి ఉండలేదు. చూసుకో, మనం మనశ్శాంతి ఉండలేదు. కాబట్టి ఇది మంచిది కాదు. ఈ భక్తి విధానంలోంచి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనందరం కూడా ఏం చేయాలంటే అనుసరిస్తున్న వారమైనట్టుండగా లేవాలి, మోకరించి ప్రార్థించాలి. ఏమండి? ముద్దులాంటి మాట 7వ వచనం, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు గంతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తనగుదురు. నిత్యానందము వారికి కలుగును. దేవుని స్తోత్రం. ప్రార్థిద్దాం. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు అయ్యా. నీవు హెచ్చరించిన హెచ్చరికలు మేము విని అయ్యా నా పరిస్థితులన్నీ కూడా మార్చుకుంటూ సహాయం చేయండి. మీ వాగ్దానాలన్నీ ఇదిగో ప్రభువా నా సొంతం కావాలి, మా సొంతం కావాలి. వాక్యం వినిన వారి సొంతం కావాలి. కరువైనను, ఖడ్గమైనను, నిందైనను, వ్యాధి అయినను, బాధ అయినను, అధికారులైనను, దేవదూతలైనను, ఉన్నవైనను, రాబోయినవైనను ఏది కూడా నీ ప్రేమ నుండి, నీ వాగ్దానాల నుండి మమ్మల్ని విడదీయడానికి వీల్లేదు. అట్టి
నిర్ణయం మీద నేను ఉండునట్లు, మేము ఉండునట్లు సహాయం చేయండి. నిజమే తండ్రి, ఆదామును గుర్తు చేశాము. హవ్వ మీద తోశాడు కానీ ఫలితం అనుభవించక తప్పలేదు. యాకోబును గుర్తు చేశాము. తల్లి ప్రేరేపించింది కానీ ఫలితం అనుభవించక తప్పలేదు. అలాగనే ప్రభువా అబ్రహామును గుర్తు చేశాము. మరి భార్య ప్రేరేపించింది కానీ ఫలితం అనుభవించక తప్పలేదు. ఇలా మా జీవితంలో ఎవరెవరి మీదో మేము ఆపాదించకుండా ఉన్న పాటలు మేము లేచి నీవు ఇవ్వబోయే ఆ యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకు మేము వారసులు అవ్వడానికి సహాయం చేయండి. 60వ అధ్యాయము వచనము చదివి మొదటి వచనం చదవమంటున్నాం. మొదటి వచనం చదివి ప్రతి వచనం చదువుకోమంటున్నాం. అయ్యా తండ్రి, అవును, ప్రతి వచనానికి నువ్వు చెప్పేది ఒకటే, ఈ ఆశీర్వాదం నీ మీద వర్తించాలంటే నువ్వు లేవాలి అని చెప్తున్నావని పరిశుద్ధాత్ముడా మాకు ప్రేరేపించి తెలియజేశావు. నిజమే, ఏ వాక్యాలు ఎలా చదవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా వివరించాలో మాకేం తెలుసు, మీకు చెప్తేనే తప్ప. నాయన 60వ అధ్యాయాన్ని బట్టి ఆ రీతిగా మేమందరం ఒకసారి చదువుకుని చూడడానికి దయచేయండి అయ్యా, బుద్ధి దయచేయండి, సమయం దయచేయండి, సహాయం చేయండి బాబు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి 35వ దినాన్ని ముగించుకున్నందుకు వందనాలు. మా ఎదురున్న మిగిలిన దినములు మేము ఆయన సులువుగా మరి ఆయన ఇంకే విధమైన ఆటంకాలు వస్తాయో దయచేసి మా యందు దయ నుంచి కృప చూపించి వాటన్నిటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మేము నెగ్గగలగాలి కదయ్యా, అటు ఓపికను మీరు ఇవ్వాలి, సహాయం చేసి దయచేసి ఏ విధమైన ఆటంకం రాకుండా కాచి కాపాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అలాగే మా మనసులు, మా హృదయాలు జాగ్రత్తగా స్థిరంగా ఉంచుకుని మేము అయినట్టు అనుసరిస్తున్నట్టు కనబడడం కాదు కానీ నిజంగా లేవడానికి సహాయం చేయండి. మరి మీరు ఇచ్చే రెట్టింపు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని, నిత్యానందం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అన్నిత నాశనం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కనుగొనే సహవాసం సదాకాలము తోడై నడిపించును గాక. అందరికీ దేవుని పెట్టి వందనాలు తెలియజేస్తున్నాను.